ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అప్పుడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచే ఒక పొగ వస్తుందంట. అక్కడ ఏమొస్తుంది చెప్పండి? పొగ. పొగలేనా వస్తే వచ్చింది, మాకేమంట అంటారా? అది నీ పొయ్యి దగ్గర వచ్చే పొగ కాదు, అది భయంకరమైన పొగ. అది ఆ పొగ వచ్చినప్పుడు నీ కన్నులు కనిపించవు, నీ కళ్ళల్లో నీళ్లు గారుతున్న పొగ వస్తే ప్రియులారా, అలాంటి పొగ వస్తుంది. పొగలో నుంచి ఏమొస్తుందో తెలుసా మీకు? చదవండి. ఆ పొగ ఆ అగాధములో నుండి లేచెను. పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి గమ్ముతుంది. ఆ పొగలో నుండి మిడతలు వస్తూ అంట. చీకటి గమ్మినాక ఏమొస్తుంది చెప్పండి? మిడతలు. చీకటి అంటే మామూలు ఇలాంటి చీకటి కాదు, ఎవరు నీకు కనిపించరు, నీ కనులకు ఏది కనపడదు. భయంకరమైన చీకటి అది. కారు మబ్బు కమ్ముకుంటది. అప్పుడు ఆ భయంకరమైన చీకటిలో నీ కూతురు ఎక్కడుంటుందో నీకు తెలియదు, నీ కుమారుడు ఎక్కడుంటాడో నీకు తెలియదు, నీ వస్తువులు ఎక్కడ పెట్టావో నీకు తెలియదు, నీ బంగారం ఎక్కడ ఉంటుందో నీకు తెలియదు, నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీకు తెలియదు. అలాంటి కారు మబ్బులో చీకట్లో భయంకరంగా నువ్వు తడువులాడుతూ ఉంటావు. ఆ మబ్బులో నువ్వు గుండెలు పగిలిపోతుంటే, ఆ చీకట్లో నువ్వు తడువులాడుతుంటే భయంకరమైన మిడతలు వచ్చేస్తాయి. ఏమొస్తుంది చెప్పండి? మిడతలు. ఆ మిడతలు పోని చిన్నవే ఏమైనా, చాలా భయంకరమైన మిడతలు అవి. వాటికి ఆ మిడతలకి తల ఎంటికలు ఉన్నట్లు ఉంటావంట. వాటికి అవి ఒక్కసారి తేలుకు కొండి ఉన్నట్లు ఉంటదంట. తేలు కుడితే, తేలు కుట్టిన వాళ్ళని అడిగితే చెప్తారు బాధ ఎలా ఉంటుందో. మిగతా వారికి అర్థం కాదండి. కాబట్టి తేలు కుట్టినప్పుడు ఎలా ఉంటుందో బాధ, అలాంటి బాధ 6 నెలల వరకు ఉంటుందంట. ఎన్ని రోజులు చెప్పండి? 6 నెలల వరకు. ఆ బాధకి తట్టుకోలేక ప్రజలు అప్పుడు మరణాన్ని వెతుకుతారంట. అయ్యో, నేను చనిపోతా, ఈ బ్రతుకు నాకు వద్దు. చనిపోతారని రాయిని తీసుకొని కొట్టుకోవాలనుకుంటే రాయి ఏమైపోద్దో మీకు తెలుసా? దూదిలాగా మారిపోద్దంట. ఎలా అయిపోద్ది? దూదిలాగా. అలాగే చీకటి గమ్మింది, నోరెండిపోతుంది, నీళ్లు త్రాగదామంటే నీళ్లు ఎలా అవుతుందో మీకు తెలుసా? రక్తముగా మారిపోతున్నవి. నీళ్లు రక్తముగా మారిపోతున్నవి. అలాగే అలాంటి స్థితిలో బాధలో ఉంటే పైన ఆకాశం నుండి ఒడిగళ్ళ వర్షం పడుతుందంట. ఒక్కొక్క ఒడిగండ్లు పడినప్పుడు దాదాపు 3-4 కిలోలు ఉంటే ధనాని మీద పడితే, తల మీద, ఈపు మీద పడితే ఆ స్థితికి తట్టుకోలేక ప్రజలు మరణాన్ని వెతికితే మరణం దూరంగా పారిపోతుందంట ప్రజలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంకా బైబిల్లో చదవాలంటే చాలా ఉన్నవి. ఆ మరణము అలాంటి స్థితి రాకూడదనే, అలాంటి భయంకరమైన స్థితిలో ఉండకూడదనే ఈ యొక్క సువార్త సభలు జరుగుతున్నాయి. అలాంటి వాటికి మీరు బానిసలు కాకూడదు, అలాంటి ప్రమాదాలకి మీరు గురి కాకూడదని, అలాంటి చీకట్లో పడకూడదని, అలాంటి ఆ మిడతలు ప్రమాదంలో చిక్కకూడదని, ప్రియులరా అలా ఉండకూడదని ఇలాంటి సభలు పెట్టి దేవుని సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని సత్యాన్ని బోధిస్తున్నాం. అందుకే అలాంటి సభలు అలాంటి ప్రమాదంలో చిక్కకూడదు అనుకుంటే బైబిల్లో ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం అంటుంది, దేవాది దేవుడు సెలవిస్తున్నాడు 12వ అధ్యాయంలో. మరి అక్కడ 2వ వచనం చదివితే, నీ బాల్య దినమందే
సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే ఏంటమ్మా వాన వెలిసిన తర్వాత మరల మేఘములు రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తని స్వర్ణకు తెచ్చుకోమంటుంది వాక్యం. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. నీ సృష్టికర్తని స్వర్ణకు తెచ్చుకో. నీ బాల్య దినమందే ఇప్పుడే వాయిదా వేయద్దు. రేపు మనది కాదు. ఇంకొక సంవత్సరానికి బాప్తిస్మం తీసుకుంటాను, ఇంకొక సంవత్సరము ప్రభు దగ్గరకు వస్తాను, ఇంకొక సంవత్సరం చర్చికి వస్తాను. నో, అవన్నీ పిచ్చి ప్రశ్నలు వేయద్దు. నీకు కరెక్ట్ ఉంటది కానీ ఆ ప్రశ్న దేవుని దగ్గర అది సరైనది కాదు. దేవునికి అలాంటి ప్రశ్న ఇష్టం లేదు. ఇప్పుడే, నేడే రక్షణ దినము. ఈ రోజే ప్రభు దగ్గరికి రా. ఈ రోజే బాప్తిస్మం తీసుకో. ఫస్ట్ యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు, ఆ ఫస్ట్ యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మా తండ్రి గారు చెప్పేవాడు, ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నారా మీరు ఎందుకు నమ్ముకున్నారు? యేసు ప్రభుని వదిలిపెట్టండి రా అనేవాడు. అంటే మేము అసలు యేసయ్య దగ్గరే పట్టుదల కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాం. మరల మా నాన్నగారు, మా తండ్రి గారు అనేవాడు, యేసు ప్రభుని వదిలిపెడతారా లేదా అని అడిగితే మేము ప్రశ్న అడిగినాం. ఎందుకు నాన్న చెప్పు అంటే, యేసుక్రీస్తు మన దేవుడు కాదురా, యేసుక్రీస్తు మల్లమాదిగోళ్ళ దేవుడు అని చెప్పాడు. ఎవరు దేవుడు అంటే చెప్పండి? మల్లమాదిగోళ్ళ దేవుడు. మేమంటున్నాము, నాన్న యేసుక్రీస్తు రాజులకు రాజు డాడీ అని చెప్పాము. చప్పట్లు కొట్టండి అందరూ. ప్రభువులకు ప్రభు ఆయన. అమెరికా వాళ్ళకి దేవుడు, వెస్టిండీస్ వాళ్ళకి దేవుడు, న్యూజిలాండ్ వాళ్ళకి దేవుడు, ఎబ్రి, గ్రీకు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు ప్రతి భాషలలో యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. నాన్న మేము కూడా యేసయ్యనే ఆరాధిస్తాము. ప్రాణమైన వదిలిపెడతాము గాని యేసు ప్రభుని వదిలిపెట్టము నాన్న అని చెప్పాం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, సత్యాన్ని గట్టిగా పట్టుకున్నాము, సత్యములో నడుస్తున్నాము. ఒక రోజున మా నాన్నగారు మేము నడుస్తున్నాం, మేము చేస్తున్న భక్తిని చూసి ఆయన అంటున్నాడు, మీరు ప్రకటిస్తున్న దేవుడే రోషము కలిగిన దేవుడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టడం. రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఈ రోజు నుంచి నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను అని చెప్పాడు. నమ్ముకున్నాడు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాడు. మంత్రాలు తంత్రాలు పక్కన పెట్టి, జ్యోతిష్కము పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. కారణము, జ్యోతిష్కులు మారిపోతున్నారు, సైన్సిస్టు వాళ్ళు మారిపోతున్నారు, శాస్త్రవేత్తలు మారిపోతున్నారు, మనోళ్ళు కొంతమంది వెనకబడిపోయారు. యాడేసిన గొంగడి ఆడే అన్నట్టు వెనకబడిపోయి. కాబట్టి ప్రియులరా, అందుకే సమయము లేదు కాబట్టి త్వరగా యేసయ్య దగ్గరికి రావాలి. బైబిల్లో మరి ఒకసారి గెరాసైనల దేశానికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. వెళ్ళిపోయినప్పుడు ఆ దురాత్మ పట్టిన వ్యక్తి, దెయ్యం ఆయనకి ఎదురొచ్చి ఒక మాట అంటుంది. ఏమంటుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? మార్కు సువార్త 5:7 ఉంటది అనుకుంటాను అన్నమాట. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోము. చూసారా ప్రియులారా? కారణం ఏంటంటే, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, దేవునికి దెయ్యాలు భయపడి. ఏం భయపడి చెప్పండి? దెయ్యాలు. దేవుని మాటకి దెయ్యాలు భయపడుతున్నవి. భూమి భయపడుతుంది. భూమికి భూకంపం కలగమంటే కలుగుతుంది. అంతేగాక సూర్యుడు భయపడుతున్నాడు, చంద్రుడు భయపడుతున్నాడు. దేవుని మాటకి సింహాలు భయపడినవి,
దేవుని మాటకి సముద్రములో ఉండే చేప భయపడింది, కానీ దేవుని మాటకి మనుషులు భయపడట్లేదు. అమ్మ భయపడుతున్నారు చెప్పండి. దేవుని మాటకి మనుషులు భయపడట్లేదు ఈ రోజులలో. పాపం చేయొద్దంటే అలాగే, త్రాగొద్దురా బాబు అంటే అలాగే తాగుతూ ఆ దేవునికి భయపడకోకుండా జీవిస్తున్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యాలు దేవుని మాట వింటున్నవి, దేవునికి భయపడుతున్నవి, సమస్తము దేవుని మాటకి లోబడుతుంది, కానీ మనుషులు భయపడట్లేదు ఈ రోజులలో. అలాగే బైబిల్లో ఆది కాండము 66:2 చదివితే, 66వ అధ్యాయం 2వ వచనం, ఆది కాండం కాదు, సారీ, యెషయా గ్రంథం 66:2లో, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీయు నా హస్తపుస్తకములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వాని మీద దేవుడు దృష్టి పెట్టాడంట. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. ఎవడు దేవుని మాట విని వణుకుతాడో, లోబడతాడో, ప్రార్థన చేస్తాడో, చర్చికి వెళ్తాడో, ఇలాంటి ప్రార్థనలకు వస్తాడో, దేవుని మహిమపరుస్తాడో, వాని మీద దేవుని దృష్టి ఉంటదంట. ప్రార్థన చేయకోకుండా, ఆ దేవుని ఎందుకు విశ్వాసం లేకోకుండా ఉంటే, కానీ ప్రియులారా, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అందుకే దావీదు 6:6లో కీర్తనల గ్రంథంలో, ఎంతో త్వరగానే ముగిస్తున్నాను, 6:6లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు మూలుగుచ్చు అలిసిపోయి ప్రార్థన చేస్తున్నాడు. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి రాత్రి కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నేను భ్రష్టుని కాకూడదు, చెడ్డ క్రియలు చేసేవాడిని కాకూడదు, చెడ్డ మార్గంలో వెళ్ళకూడదు, చెడు మార్గములలో నడవకూడదు, నీతి మార్గములలో నడవాలి ప్రభు అని అతడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే దావీదు కీర్తనలో 34లో 1-2 వచనాలలో దావీదు ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుందని చక్కగా మాట్లాడుతున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నోట ఎల్లప్పుడూ దేవుని కీర్తి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దేవుని కీర్తి ఉంటుంది దావీదు నోట. నిత్యము దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. తంబూరతోను, సితారతోను, తెంతె వాయిద్యములతో దేవాది దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఈరోజు ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో నువ్వు ఎలాగా దేవుణ్ణి గణపరుస్తున్నావో మరి మాకైతే తెలియదు, కానీ నీకు నీవే పరీక్షించుకోవాలి. నీకు నీవే మరి ఇంకా దేవుళ్ళు ఆత్మీయత తెచ్చుకొని జీవించేవారు కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, మరి మంచిది, ఇంతటితో ఈ వాక్యాన్ని ముగించి నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. మరి